అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన అంశం నిజముగా బాప్తిజం ద్వారా నీ పాపములను సమాధి చేసినావా అనగా పాతిపెట్టినావా? బైబిల్లో అపోజిట్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక సంఘాలను పాడు చేస్తూ, స్త్రీలను చెరుపుతూ, గొడవలు క్రైస్తవుల మీద జరిగించాడు. అదే ప్రకారము ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. చర్చిలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు చేయాల్సిన తిరుగుబాటు కాదు, వాళ్ళు చేయాల్సింది తిరుగుబాటు కాదు, ధర్నాలు కాదు, ర్యాలీలు కాదు, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. కుటుంబంగా లేక సంఘములో ప్రార్థన చేయాలి. దేవుడు తగిన కాలమందు వారికి మారు మనసు ఇస్తాడు. ఒక అంశముగా పెట్టుకొని ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. సౌలు అలాగూ చేస్తూ రోమీల దగ్గర అధికారము పత్రాన్ని తీసుకొని అక్కడక్కడ తిరుగుతూ దమస్కో దగ్గరికి వచ్చాడు. అక్కడ క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి తాను గుర్రాల మీద కొంతమందిని వెంబడి తీసుకొని వస్తూ ఉన్నాడు. దమస్కో దగ్గరికి రాగానే అక్కడున్న ప్రజలందరూ కూడా తనను చూసి భయపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే అతడు చాలా ఇబ్బందులను పెడుతూ ఉన్నాడు, స్త్రీ పురుషుడు అని తేడా లేకుండా. ఎప్పుడైతే ఆ ముఖ్య ద్వారం దగ్గరికి రావడం జరిగిందో తను పడిపోయాడు. అప్పుడు దేవుని దర్శనము కలిగింది అతనికి. ఆ దర్శనంలో తను కింద పడిపోగానే ఆ వెలుతురును చూసి తను గుడ్డివాడైపోయాడు. గుర్రం మీద నుండి క్రింద పడిపోయాడు. క్రీస్తు స్వరము, సౌలా సౌలా అని అతడు విన్నాడు. ఎవరు నీవు అని అడగగానే, నేనే నీవు హింసిస్తున్న యేసును అని అన్నాడు. ఈ మాట అపోస్తల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ క్రైస్తవులంతా భయపడుతూ ఉన్నారు. సౌలు ఇక్కడ వచ్చినాడు అని భయపడుతూ ఉండగా ఆ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు మంచి భక్తిపరుడు. యేసు ప్రభు మాట్లాడుతూ ఆ సౌలుతో, నీవు పలానా పట్టణానికి వెళ్ళి అతనితో చేతులుంచి ప్రార్థన చేయించుకో, నీ కళ్ళు తిరిగి వస్తాయి అని వర్తమానము సౌలు అందింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ తన వెంబడి ఉన్న సైన్యానికి ఆ దర్శనము కనిపించలేదు, ఆ స్వరము వినిపించలేదు. కేవలము సౌలుకు మాత్రమే వినిపించింది. అప్పుడు సౌలు అంతలో అది 3 రోజులు అయిపోయింది. తనకు తిండి లేదు, దృష్టి లేదు. ప్రభువారు అతనితో మాట్లాడి నీవు అతని కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. అననీయ ప్రార్థన చేయగా చేతులుంచి తనకు దృష్టి కలిగినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. ఈ మాట అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలం. నీవు తడువు చేయకు, ఎందుకు? లేచి యేసునామమున నీవు బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ సౌలు దృష్టి పొందాడో తను లేచిన తర్వాత నేను ప్రభు మార్గంలో నడవడానికి నేనేం చేయాలి
అని అననీయ దైవజనుని అడిగిండవచ్చు. ఆ బైబిల్లో రాయబడి లేదు. యేసుప్రభు అన్నాడు, అతనికి ఆహారము పెట్టు. ఎందుకంటే 3 రోజులు తినలేదు కదా, ఆకలితో ఉంటాడు. తనకు దృష్టి వచ్చింది కాబట్టి ఆహారం పెట్టి తనను పంపించన్నప్పుడు, తను ప్రభు మార్గంలో నడవాలంటే ఏం చేయాలన్నప్పుడు తనకు బ్యాప్టిజము పొందినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలుతో చెప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బాప్తిజం తీసుకుంటున్నారు. ఎందుకు? చాలామంది మెంబర్షిప్ కొరకు, అందరిలో నేనొకనిగా కనబడడానికి కొరకు తీసుకుంటూ ఉన్నారు. పాస్టర్ను వాడుకుంటూ ఉన్నారు. బాప్తిజం తీసుకోవడానికి కష్టాలు పోతాయని తీసుకుంటున్నారు, పరిస్థితులు మారుతాయని తీసుకుంటున్నారు, అప్పులు పోతాయని తీసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దాని కొరకు కాదు తీసుకునేది, నీ ఆత్మ రక్షణ పొందడానికి బాప్టిజం. బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేడని వాక్యంలో ఉంది. అందుకొరకు బాప్టిజం. అంతే తప్ప మనుషులలో నేను ఒకరిని కనిపించాలని, లేకపోతే మెంబర్షిప్ చాలా అవసరమని, నా అప్పులు పోతాయని, నా కష్టాలు తొలగిపోతాయని కాదు తీసుకునేది బాప్టిజం. నీకు మారు మనసు వస్తేనే నీవు బాప్టిజం తీసుకో తప్ప ఊరికే తీసుకోకూడదు. కనుక దేవునికి స్తోత్రం. చాలామంది బాప్టిజమ్స్ తీసుకొని అబద్ధాలు చెప్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, పగలు పెట్టుకుంటూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగూ ఉండకూడదు. నీవు ఎప్పుడైతే క్రీస్తులో జన్మిస్తున్నావో అందరితో ప్రేమగా ఉండు, అది నేర్చుకో. నేనే గొప్పవాడను, నేనే గొప్పదానను, నా అంత తెలివి ఎవరికి లేదు, నేనే పరిశుద్ధురాలనని ఎప్పుడూ అనుకోకూడదు. అందరితో నీవు కూడా సమానంగా సంఘంలో ఉండాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకున్న వారు ఇప్పుడే మోకరించి మీ తప్పులను ఒప్పుకొని దేవుని రాజ్యంలోనికి రా. ఆయన రక్తము కడిగి వేసుకొని నీ పాపములను నీవు తుడిచివేసుకొని బాప్టిజం తీసుకున్నట్లయితే, నిజంగా నీవు ఈ మాటలను అనుసరించినట్లయితే ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ నా మాటలు విన్న మీరు ఈ ఆత్మీయ ఆహారాన్ని మీ ఆత్మకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.